అపోస్తుల కార్యము 3rd చాప్టర్ 1 to 10th వరకు చదువుతున్నాము. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమంది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలం పొందాను. వాడు దిక్కున నిలిచి నడిచాను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమైన దేవాలయపు ద్వారం వద్ద భిక్షం కొరకు కూర్చుని వాడు వీడని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయంతో నిండి పరవశులయ్యేది. మెయిన్ ఈ ప్యాసేజ్ లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి ఆయన చిన్నప్పటి నుంచి కూడా కుంటివాడుగా ఉంటూ భిక్షం అడుక్కుంటూ ఉండేటువంటి వ్యక్తి ఆయన జీవితంలో దేవునికి మహిమను ఆయన ఏ విధంగా కలిగి ఉన్నాడు, అది మనం చూస్తాము ఈ ప్యాసేజ్ లో. అదే విధంగా ఏ విధంగా కలిగి ఉన్నాడు, ఏ విధంగా పొందుకున్నాడు, అది చూస్తాం మనము. అయితే ఇక్కడ వీళ్ళు రెగ్యులర్ గా కూడా సాయంత్రం, అదంటే వీళ్ళు పగలు 3 గంటల కంటే ఇంచుమించు సాయంకాలం రెగ్యులర్ గా ప్రేయర్ చేసే టైము. ఆ టైంలో పేతురు యోహాను దేవాలయం పోతూ ఉన్నప్పుడు అక్కడ రెగ్యులర్ గా ఒక కుంటివాడు ప్రతిరోజు కూడా ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఆయనని దేవాలయం దగ్గర శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చొని పెట్టి ఉండేవాళ్ళు అన్నట్టు. అయితే ఆయన రెగ్యులర్ గా భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. అయితే అదే సమయంలో సిచ్యువేషన్ లో పేతురు యోహాను కూడా వెళ్తా ఉన్నారు. 2nd వర్స్ చూద్దాం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారమైన దేవాలయ ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి. అట్లా అంటే ప్రతిరోజు కూడా ఆయన భిక్షమడుకుంటకు దేవాలయం దగ్గర ఆయన ఉంచుచూ వచ్చిరి. అయితే అదే దారిలోనే అలాంటి సిచ్యువేషన్లోనే పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షం అడగగా పేతురును యోహానును వాడిని తేరి చూచి మా తట్టు చూడమనేది. వాడు వారి యందు ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి యందు లక్ష్యం ఉంచాను. అంటే ఒక వ్యక్తి ఇప్పుడు అవసరంలో ఉన్న వ్యక్తి ఎవరెవరు హెల్ప్ చేస్తారా అని ఒక చూస్తా ఉంటాడు అన్నట్టు. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా జీవితం అనుకుంటే, ఇప్పుడు ఎవరన్నా అంటే నేను జాబ్ కొరకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా, చాలా మనకు తెలిసిన వాళ్ళు మనం కాంటాక్ట్ అవ్వడం కానీ ఫోన్లో కాంటాక్ట్స్ ఇంకా చూస్తూ ఉంటాం, ఎవరన్నా మనకి హెల్ప్ చేస్తారా అంటే లాస్ట్ ఫైనల్గా దేవుడే చేసేది. బట్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కాంటాక్ట్స్, మనం జాబ్ గురించి చూస్తూ ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తారా అలా ఈ బెగ్గర్ కూడా సేమ్ అదే విధంగా భిక్షం అడుగుతా ఉన్నాడు అన్నట్టు. వీళ్ళు అడుగుతా ఉన్నప్పుడు వీళ్ళ వైపు చూసి వీళ్ళు నాకేమైనా హెల్ప్ చేస్తారని చెప్పి పేతురు యోహాను వైపు చూసిండు. అయితే వాళ్ళు రియాక్షన్ ఏంటంటే మళ్ళీ ఆయన వైపు తేరి చూచి మా తట్టు చూడమండి. మళ్ళీ వాళ్ళు భిక్షగానికి ఆయనకి చెప్పి మా వైపు చూడండి అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయన వాళ్ళ వైపు చూసి ఏమైనా వెండి బంగారం ఏమన్నా అంటే
ఆయన భిక్షం అడుగుతున్నాడు కాబట్టి ఏమైనా పైసలు ఏమైనా ఇస్తాడేమో అన్నట్టు చూస్తా ఉన్నారు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది వాళ్ళు కలిగి ఉన్నారు. అంటే దీనికంటే ఈ ఇది జరగకంటే ముందు ఒక 1 వీక్ బిఫోర్ పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది అంటే పెంతెకోస్తు దినం రోజు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు కదా! ఈ శిష్యులు మొత్తం కూడా అది జరుగుతుంది అన్నట్టు. అప్పుడు వీళ్ళు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారు. ఆ శక్తి చేతనే వీళ్ళు మా దగ్గర పైసలు అంటే మనీ ఏం లేవు మా దగ్గర, వెండి బంగారం ఏం లేవు, కానీ మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తామని చెప్పి వాళ్ళు భిక్షం చేసేటువంటి వ్యక్తికి చెప్తారు. ఆయన వైపు చూసి వాడు 5th వర్స్‌లో వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నానని చెప్పి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాను. వాళ్ళు పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు పొందుకున్నారు కదా, అదే శక్తి చేత నీవు నడువు అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి బలహీనత, అంటే ఆయన బలహీనత ఎక్కడుందంటే మొత్తం కూడా పాదాల లోపలనే ఉంది, చీలమండలం. ఎప్పుడైతే ఈ ఈ పరిశుద్ధాత్మ యొక్క శక్తితోటి పేతురు ఆ మాట అన్నాడో, అప్పుడు ఆయన కలిగినటువంటి బలహీనతలో నుంచే మొత్తం కూడా బలం పొందింది అన్నట్టు. ఎక్కడైతే బలహీనత ఉందో అక్కడ నుంచే బలం పొంది లేచి నిలిచి నడిచిండు అన్నట్టు. నడవడమే కాకుండా ఆయన పొందుకున్నటువంటి యొక్క హీలింగ్‌ని ఇతరులకు కనపరిచిండు. అంటే ఐ మీన్ దేవుడిని స్తుతిస్తూ ఆయన వెళ్ళేటువంటి దారిలో దేవుని స్తుతిస్తూ, దేవుడిని మహిమపరుస్తూ ఆ విధంగా వెళ్తా ఉన్నాడు అన్నట్టు. సో ఇప్పుడు మన జీవితంలో మనము ఈ ఎవరైనా అవసరంలో అంటే మనకి మన చుట్టూ చాలా మంది కూడా నీడ్స్ చాలా ఉంటారు. బట్ అంటే మనం విద్యార్థుల మీద పరిచయం చేస్తుంటాం కదా, చేస్తున్నప్పుడు మనము అంటే వాళ్ళు చెప్పరు, ఎవరు కూడా ఏం చెప్పరు, కానీ మనము వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉన్నామా అంటే మనకు కలిగినదే మనకు లేనిది మనం ఇవ్వలేము, కానీ దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణతోటి మనం హెల్ప్ఫుల్గా ఉంటున్నామా అంటే ఎవరన్నా నీడ్ ఉండి కూడా ఎవరు చెప్పలేకుండా ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం సహాయంగా ఉన్నామా, అది మనం ఇక్కడ నేర్చుకుంటాం అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ పేతురు తనకు కలిగి ఉన్నది ఆ కుంటివానికి ఇచ్చిండు. అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత ఆయన కలిగి ఉన్నది ఆ కుంటివానికి ఇచ్చిండు. అట్లా మనం కూడా మన జీవితంలో మన చుట్టూ చాలా అంటే నీడ్స్ ఉంటారు. అంటే మన స్టూడెంట్స్ కానీ, సింగిల్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఇంకా సరౌండింగ్ ఎవరైనా కానీ ఆ నీడ్లో ఉన్నప్పుడు మనం వాళ్ళకి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నామా లేదా అనేది ఒకటి మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనము ఈ బెగ్గరు తన ఇదేంటి పేతురు వైపు చూస్తా ఉన్నాడు కదా, అంటే నాకేమైనా హెల్ప్ చేస్తాడేమో అన్నట్టు చూస్తా ఉన్నాడు. ఇప్పుడు మన జీవితాలలో కూడా మనము అంటే దేవుని వైపు చూస్తున్నామా, అంటే ఈయన పేతురు వైపు చూసిండు, దేవుని యొక్క మహిమ ఆయన జీవితంలో జరిగింది. అదేవిధంగా మనము కూడా అంటే ఈ బెగ్గరు ఏ విధంగా అయితే పేతురు వైపు చూశాడో, అంటే మనము దేవుని యొక్క మన అవసరం అంటే ఇతరులకి అంటే దేవుని వైపు చూస్తున్నామా లేదా మనము, అదొకటి మనము ఆలోచించుకోవాలి. మన యొక్క అవసరాలు అనమాట. మనుషులని ఆధారం చేసుకున్న అదే ఒక మాట ఉంటుంది కదా సామెతలో, మనుషులను ఆధారం చేసుకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్పి ఉంటుంది కదా. మనుషుల మీద ఆధారపడటం కాదు, కానీ దేన్ని ఆధారం చేసుకొని మనం ముందుకెళ్ళాలి. ఇంకొకటి ఏంటంటే మనం పొందుకున్నటువంటి మేలులని మర్చిపోయి, అంటే మనం దేవుని స్తుతిస్తున్నాం, మేలు పొందుకున్నాం, మంచి జాబు మంచి ఉంది, మనం పొందుకున్న చిన్నదైనా కూడా మనం దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నామా లేదా. ఈ బెగ్గర్ ఏం చేసిందంటే ఆయనకి ఎప్పుడైతే స్వస్థత కలిగిందో
దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ అదే అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో తిరుగుతా దేవుని కేకలు వేయచ్చు, గంతులు వేయచ్చు పోతా ఉన్నాడు అన్నట్టు. సేమ్ అదే విధంగా మనం కూడా మన జీవితంలో మన దేవుడిని స్తుతించే విషయంలో ఏ విధంగా ఉన్నాం మనము, అంటే దేవుడు చేసిన మేలను మర్చిపోయి మనము ఇష్టం వచ్చినట్టు ఉన్నామా, దేవుడు చేసిన ప్రతి ఏదైనా చిన్నదైనా కూడా దానికి కృతజ్ఞత కలిగి ఉన్నామా లేదా. కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవుని విషయంలో. అంటే అది ఏదైనా కానీ చిన్న చిన్న దానిలో ఉన్నప్పుడే మనం పెద్ద వాటిపైన కూడా మనం అది రెగ్యులర్గా థ్యాంక్స్ అనేటువంటిది మనం దేవుని ఆ విధంగా ఉన్నామంటే స్థుతిస్తూ మనము అంటే దేవునికి థ్యాంక్స్ఫుల్ గా ఉన్నామా లేదా మనం అది మనం అలవాటు చేసుకోవాలి. అది డైలీ లైఫ్ లో కూడా అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే బెగ్గరు దేవుని స్థుతిస్తా ఉన్నాడో ఆ విధంగా కూడా మనం కూడా మన జీవితాలలో దేవుని స్థుతించే వ్యక్తులుగా ఉండాలి. మెయిన్ ఏంటంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతరులకు హెల్ప్ఫుల్ గా ఉండాలి. ఒకటి ఈ ప్యాసేజ్ ద్వారా మెయిన్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఇతరులు ఇతరులకి హెల్ప్ఫుల్ గా ఉండాలి. అంటే వాళ్ళు అవసరాలను బట్టి అంటే వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ఎట్లున్నో ఏం కథ. అంటే మనకి స్టూడెంట్స్ ఉంటారు కదా, మనమే పర్సనల్గా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఏమైనా నీడ్ ఉందా. కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ఫీజులు కట్టడము అట్లా చెప్తా ఉంటారు అన్నట్టు వచ్చి ఎగ్జామ్ ఫీజులు కట్టకుండా కూడా కాలేజీలో బంద్ చేసి ఇంట్లో దగ్గర కూర్చొని ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి మనం ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటామా, అది కూడా మనం కొద్దిగా అదొకటి అర్థం చేసుకోవాలి. మనం ఈ ప్యాసేజ్ ద్వారా మనం హెల్ప్ఫుల్గా ఉండాలి ఒకరికి. అలాగే మనము ఇతరులకి హెల్ప్ఫుల్గా ఉండాలి, ప్లస్ దేవుని స్తుతించాలి. ఈ విధంగా మనము మన జీవితంలో మన రెగ్యులర్గా కూడా ఇతరులకు మనము చెప్పే వ్యక్తులు, ఇతరులకి సహాయం చేసే వ్యక్తులుగానే ఉండాలి. ఈ కుంటివాడు ఏ విధంగా అయితే దేవుని మహింపరిచిండో ఆ విధంగా మన జీవితాలలో మనం కూడా దేవుని మహింపరుస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవించాలి. థ్యాంక్ యూ. చిన్న ప్రేయర్ చేయి. చిన్న ఓకే. పరిశుద్ధుల కృపగల దేవ, జీవంగల దేవ, సజీవుడ నిమ్మలైన దేవ, మీ స్తోత్రములు తండ్రి. దేవ మరి మీకు వాక్యం చేత దేవ మీరు నాతో మాట్లాడుతున్న విధానానికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి దేవ మరి దేవ మరి దేవ మరి 3 మాటల ద్వారా తండ్రి మీరు నాతో మాట్లాడుతున్న థ్యాంక్స్ అయితే మీరు విషయంలో తండ్రి. మరి ఇతరులకు హెల్ప్ చేసే విషయంలో దేవ ఇతరుల నీడుని దేవ మేము గుర్తెరిగి వాటిని దేవ మేము వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండడానికి సహాయం చేయండి, కృప చూపించండి. మీ యొక్క ఆత్మీయ నడిపించండి. మీరు మేము విద్యార్థి మరి పరిచయాల తండ్రి మీ యొక్క ఆత్మీయ నడిపించిన అనేకులకు తండ్రి మరి మాదిరికరమైన జీవితం నుంచి కృపను దయచేయండి. మీరు మహిమ పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ చిన్న.